రైట్ కోవిషీల్డ్ 2 డోసుల మధ్య వ్యవధిని తగ్గించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 2 డోసు 12 వారాల వ్యవధి ఉండడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. వ్యవధి ఎక్కువగా ఉండడంతో 2వ డోసు వేయడం కష్టంగా మారిందన్నారు. వలస కూలీలు మొదటి డోసు వేసుకున్న తర్వాత ఇతర ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతుండడం వల్ల సెకండ్ డోసు వేయడం కష్టంగా మారిందన్నారు. ముఖ్యంగా అంతర్రాష్ట్ర కూలీల విషయంలో ఈ ఇబ్బంది ఎక్కువగా ఉందన్నారు. మొదటి డోసు వేసుకున్న వారి వివరాలు కోవిడ్ పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నా ఆ జాబితా ఆ రాష్ట్రానికే పరిమితం కావడంతో వలస కూలీలను అప్రమత్తం చేయలేకపోతున్నట్లు తెలిపారు. 2వ డోసుకు 12 వారాల గడువు ఉండడంతో కొందరిలో నిర్లక్ష్యం కనిపిస్తుందని అన్నారు. ఈ కారణాల దృష్ట్యా 2వ డోసు వ్యవధిని గతంలో మాదిరిగా 4 నుంచి 6 వారాలకు తగ్గించాలని సూచించారు. గడువును కుదిస్తే 2వ డోసు వేసుకునే వారి సంఖ్య పెరుగుతుందన్నారు. తెలంగాణలో 2.77 కోట్ల మంది కోవిడ్ టీకాలను అర్హులుగా గుర్తించామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3.77 కోట్ల డోసులను వేసినట్లు తెలిపారు. ఇందులో 2.49 కోట్లు మొదటి డోసు అని 1.28 కోట్లు 2వ డోసుగా పేర్కొన్నారు. అర్హులందరికీ టీకా 2 డోసులు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని చెప్పారు.